నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా. నాకెక్కడ అభి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. నా భార్య, నాకు సంవత్సరంన్నర బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఒంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి. నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా లేదు. వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందంట. మాకు తెలియదు అన్నారంట. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నారంట. అంటే అప్పుడు నా భార్య ఉందంట, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అనంటే నాకు గుండె పగిలిపోయింది. నా వల్ల కాలం. నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం ఇంట్లో, ఇంకెవరు ఉండరు మాకు.